ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. శేఖరన్న జై గురుదేవ్. రోడ్డుపై అంతరాయం లేకుండా చూడండి దయచేసి. రోడ్డుపై వెహికల్స్ ఆటో కానీ కారు కానీ టూ వీలర్స్ కానీ ఒక సైడ్కి పాస్ చేయండి. దయచేసి వెహికల్స్ను సైడ్కి పాస్ చేయాలి. సభ్యులకు గణనాథుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో అన్న ప్రసాదంతో పాటు లడ్డు ప్రసాదాలు కూడా ఇస్తున్నారు. అందరూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతలు వారు లడ్డు లక్కించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అన్న ఇప్పుడు రోడ్డుపై అంతరాయం లేకుండా చూడండి దయచేసి. రోడ్ సైడ్ పాస్ చేయండి ప్లీజ్. సైడ్ పాస్ చేయాలి. విస్తారాట్లు ప్లేట్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. అన్నాకి కింద పడని ఇవ్వకండి. చెత్త బుక్కులోనే వేయండి. నేను 16 ఏళ్ళు అందుకు నేను అంత ఫ్రీగా మాట్లాడు. నీతో అబద్ధం అర నాకు సాగర్. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎన్ని తీయకుండా పర్వాలేదు. కమిటీ సభ్యులు ఒక్కరు కూడా మిస్ కాదు. ఆరాధన పెద్దోడు కాదు. మాట ఇట్టాడు. గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ మణికంఠ కాలనీలో మా మణికంఠ కాలనీ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు ఈ వరుసగా 4వ సంవత్సరము చేసుకోవడం జరుగుతుంది. మా కాలనీ పెద్దలు, పిల్లలు, మా మహిళలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు మరియు మా వ్యాపారవేత్తలు ప్లస్ మా అధికారులు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈరోజు మా 5వ రోజు సందర్భంగా మణికంఠ కాలనీలోని 261 కిలోల లడ్డూను నైవేద్యంగా పెట్టి ఈరోజు మా శాకాంబరి ఉత్సవాలు నిన్న సాయంత్రం జరుపుకోవడం జరిగింది. ఈ శాకాంబరి ఉత్సవాలకు సంబంధించిన కూరగాయలు మరి 261 కిలోల లడ్డూను ఈరోజు మహా అన్న ప్రసాదంగా వితరణ చేయడం జరుగుతుంది. సుమారు 2000 మందికి ఈ ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరికి మా లడ్డూను నైవేద్యంగా అందరికి ప్రతి ఒక్కరికి అందించాలని ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఘన విజయంగా చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ లడ్డూ దాత అయినటువంటి బయ్య స్వప్న అశోక్ గారు వరుసగా 3 సంవత్సరాల నుంచి మాకు ఈ శ్రీ మహాగణపతి మండపం వద్దకి గణనాథునికి నైవేద్యంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి
దాత అయినటువంటి సూర్యనేని దేవేందర్ రావు దేవికల దంపతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జరిగిన కార్యక్రమంలో శాకాంబరి ఉత్సవాల సందర్భంగా ఎరుకల సతీష్ మౌనిక గారు 9 రోజులు కూరగాయలు దాతగా నిలిచినారు. ఇలాంటి కార్యక్రమాలు మా ఆధ్వర్యంలో ఎప్పటికీ చేస్తామని చెప్పి మనసారా మేము కోరుకుంటున్నాం. ఈ గణనాథి ఆశీస్సులు మా కాలనీ అందు మరియు మా వరంగల్ ప్రజలందరి మీద ఉండాలని చెప్పి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటూ తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత మణికంఠ కాలనీలో 4వ సంవత్సరం మహాగణపతి మహోత్సవ ఉత్సవాలు జరపడం జరుగుతూ ఉన్నది. ఇది మణికంఠ కాలనీ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ మనము 4 సంవత్సరాల కింద ఏర్పాటు జరగడం జరిగింది. దీనికి పోతు చంద్రశేఖర్ గారు వారి యొక్క అధ్యక్షతన మా అందరినీ ఒక ఊరు వలె, ఒక కుటుంబ సభ్యుల వలె తను మమ్మలను చూస్తూ మా అందరికి కూడా ఒక ఆదర్శప్రాయంగా నిలిచినారు. ఒకప్పుడు పక్క వీధిలో ఎవరుంటారో తెలియదు, అలాంటి స్టేజ్ నుంచి వెళ్ళి ఈరోజు ఏ కాలనీలో ఎవరున్నారు, వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకున్నా కానీ ఏది చేసుకున్నా కానీ అందరూ కలిసికట్టుగా అయిపోయేటట్టుగా తీర్చిదిద్దినారు. వారికి ఈ విధంగా మా అధ్యక్ష వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కమిటీ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు ఇది నా పని మీ పని అనే తారతమ్యం లేకుండా సమయానుకూలంగా అందరూ కూడా ఐకమత్యంతో చేతికి ఒక 10 ఏళ్ళు ఎలా ఉన్నాయో అలా 10 ఏళ్లలాగా వీళ్ళందరూ వాళ్ళ యొక్క శ్రమను అందరికి కూడా పంచుతూ ఈ యొక్క కాలనీ అభివృద్ధికి నిలబడ్డారు. ఈ యొక్క విషయంగా మీ అందరికి కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనందరం మన భుజస్కంధాలపై వేసుకొని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషయంగా మన అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కాలనీ ప్రజలు కూడా వారు కూడా తమ వంతు సహాయకరంగా వారు కూడా ఎంతో వాళ్ళకు తోచినంతగా వాళ్ళు కూడా మనకు సహాయకరంగా నిలబడుతున్నారు. కాలనీ ప్రజలకు మరియు కమిటీ సభ్యులకు మరి ఉత్సవ కమిటీ సభ్యులకు అందరికి కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.